మీరు చూస్తున్నారు గంగామాత ఎక్కడో గంగోత్రి ఉద్గమ స్థానం నుండి ఉద్భవించి కొండల మధ్య కోణల మధ్య ప్రవహిస్తూ ఈనాడు మనకి నోరుతో గంగానది ప్రవహిస్తూ ఉన్నది. ఈ గంగానదికి అనేక ఉపనదులు ఉన్నాయి. ఈ ఉపనదులు కలుపుకొని గంగానది ఈనాడు సముద్రం వైపు ప్రయాణం చేస్తూ ఎంతోమంది ప్రజలకి ఎన్నో రకాల జీవరాశులకు కూడా జీవనాన్ని అందిస్తుంది గంగానది. అందుకొరకే హిందువులకు పవిత్రమైనటువంటి నది గంగానది. సంవత్సరానికి ఒక్కసారైనా గంగానదిలో మునగాలి, లేదా జీవితంలో ఒక్కసారైనా కూడా గంగానదిలో మునగవేస్తే సర్వ పాపహరిణి గంగానది అని చెప్పి మన శాస్త్రం బోధిస్తూ ఉంది. మీరు చూస్తున్నారు, కొద్దిసేపట్లో గంగోత్రి అనేటువంటి గంగానది ఉద్భవ స్థానానికి వెళ్తున్నాం. మనము ఇక్కడ చూస్తున్నటువంటి యొక్క కొండల మధ్య పారుతుంది ఆ యొక్క గంగానది హోరు చూస్తున్నాం. మనము విపరీతమైన శబ్దంతో అమ్మవారు ప్రయాణం చేస్తూ సకల జీవరాశులకు కూడా జీవనది అయిపోతున్నది. కావున నదుల్ని కాపాడుకుందాం, నదీమ తల్లుల్ని కాపాడుకుందాం, భూమిని రక్షించుకుందాం, ఈ భారతదేశాన్ని రక్షించుకుందాం.